హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. ఎదురింట్లో ఉన్నవారి దిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి. ఒక్కోసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలనేటివి ఎదురవుతాయి. ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలొస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదురింటి వారి నరదిష్టి ఉండవచ్చు. కాబట్టి ఇరుగు పొరుగుల దిష్టి మీ ఇంటిపైన అలాగే మీపై పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించండి. మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలొస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలన్నీ ఎండిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న ట్యాప్ నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాగే తలుపులను మూసేటప్పుడు నిరంతరం శబ్దం చేస్తాయి. ఎదుటివారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్ని దిష్టి అంటారు. ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు, ఇళ్లకు, అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా దిష్టితో సోకినప్పుడు గుప్పెడు ఉప్పు తీసుకుని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి తీసి నిప్పుల్లో వేయండి. లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. చిన్న పిల్లలు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారానికి మెడలో కట్టుకోవడం వల్ల నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు. ఇకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోవాలంటే, అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ మీ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలంటే, నీళ్ళలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి. దీంతో మీ ఇంటికి పట్టిన నరపీడ మొత్తం తొలగిపోతుంది. అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహ ప్లేట్‌లో తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాని నుంచి పొగ వస్తుంది. దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే దుష్ట శక్తులనేటివి ఉండవు. నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మన బంధువులలో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది అంటారు. నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్టకష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి నరదిష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని వారు బుధవారం కానీ, శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టినా మంచి ఫలితం అనేది వస్తుంది. నరదిష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చిని ఒక తాడుకు కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది. మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు. ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి డబ్బు చేరుతుంది. అలాగే వృధా ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుందంట. అలాగే మీ ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందంట. ఇక చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి. ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ 7 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి. ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఎవరింట్లో అయితే డబ్బు నిలవదో, అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోయి, లక్ష్మీదేవి ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోయి, లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం పెట్టుకోవాలి. ఇకపోతే దిష్టి తీసి పడేసినవి తొక్కితే అనారోగ్యం పాలవుతారని, అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందని అంటూ ఉంటారు. అందుకే రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి. అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు. చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద పెట్టుకోకూడదు. అలాగే మీ వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్‌ని ఉత్తరం దిశలో పెట్టుకోకూడదు. బీరువా మీద బరువులు అస్సలు పెట్టుకోకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని నమ్మకం. సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక
ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇకపోతే ఇంట్లోని సోఫాలు, దివాన్ల వంటి పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటూ ఉండాలి. అలాగే మీ పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి అస్సలు ఉంచకూడదు. పాత దేవుని పటాలు ఉంటే వాటిని ఆలయంలో ఇచ్చేయాలి. నెలలో ఒకసారి ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపను ఆవుకు పెడితే మన కుటుంబంపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదృష్టి నుండి, నరపీడ నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.